వినాయకుడి పేరిట వెలసిన ఈ డివిజన్ లో అన్ని విఘ్నాలే. ఓటేసింది కార్పొరేటర్ కి అయితే పెత్తనం మాత్రం ఆమె భర్తదే. మరి డివిజన్ సమస్యలు ఎలాంటివి? వీటికి పరిష్కారం చూపడంలో కార్పొరేటర్ పనితీరుపై స్థానికులు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. డీలిమిటేషన్ లో కొత్తగా ఏర్పడింది వినాయక నగర్. డిఫెన్స్ కాలనీతో పాటు మల్కాజ్గిరి, మౌలాలి డివిజన్లలోని కొన్ని కాలనీలు, బస్తీలతో ఏర్పడింది. డివిజన్ నంబర్ 137 అయిన ఈ డివిజన్లో 1,00,000 వరకు జనాభా, 53,000 మంది ఓటర్లు ఉన్నారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రేణుకపై 8,655 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ కి చెందిన బద్దం పుష్పలత పరశురాం రెడ్డి విజయం సాధించారు. ఈ డివిజన్లో దీన్ దయాళ్ నగర్, కాకతీయ నగర్, చంద్రగిరి నగర్, సూర్యానగర్, శారదానగర్ లాంటి కాలనీలతో పాటు బస్తీలు కూడా ఉన్నాయి. వినాయక నగర్, అంబేద్కర్ నగర్, వినోబా నగర్, శ్రీ సాయి నగర్ తో పాటు సర్వే నంబర్ 278లో 238 ఎకరాల విస్తీర్ణంలో స్లమ్ ఏరియాలు సైతం ఉన్నాయి. 40 ఏళ్ల క్రితం పెద్ద పెద్ద రాళ్లు రప్పలతో ఉండేది ప్రాంతం. ఈ రాళ్లను పగలకొట్టి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు కొందరు బీదా బిక్కి జనులు. కాలక్రమంలో వీరిలో కొందరికి ప్రభుత్వ పట్టాలు లభించగా మరికొందరికి ఇంకా పట్టాలు రావాల్సి ఉంది. ఎనభై శాతం వరకు పేద మధ్యతరగతి నివసించే వినాయక్ నగర్ డివిజన్లో తాగునీరు అత్యంత ప్రధానమైన సమస్య. డ్రైనేజీ వ్యవస్థ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కాలనీల్లో 15 ఫీట్లు కూడా రోడ్లు లేవంటే ఇక్కడి పరిస్థితి ఏంటో తెలుసుకోవచ్చు. ఎప్పుడూ రైల్వే గేట్లు పడుతూనే ఉంటాయి. ఆర్యూబీలు అంటే రైల్వే అండర్ బ్రిడ్జిల నిర్మాణం నత్తనడకన జరుగుతున్నాయి. పట్టపగలే కాలనీల్లో దొంగతనాలు, దోపిడీలు, వీటికి చైన్ స్నాచింగ్లు అదనం. కరెంటు స్తంభాల కొరత, దోమలు, కుక్కలు, పందుల స్వైర విహారం గురించి చెప్పనక్కర్లేదు. డబుల్ బెడ్రూమ్ కేవలం ప్రచార పటాటోపానికే. అమలుకు నోచుకోవటానికి కొన్ని ఆమడల దూరం కనిపిస్తోందిక్కడ. 2,000 మంది ఈ ఇళ్ల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటే కనుచూపు మేరలో వీరి ఆశలు తీరేలా కనిపించడం లేదు. పుష్పలతారెడ్డి గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలకు అనేక వాగ్దానాలిచ్చారు. ఇంటింటికి నల్లా కనెక్షన్, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, రోడ్లు, డ్రైనేజీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఇళ్ల పట్టాల అందజేత, దోమల నిర్మూలన, ఇలా ఎన్నో చేస్తామని గొప్పలు చెప్పారు. తీరా ఇక్కడ జనం చూస్తే ఎవరొచ్చినా మా తిప్పలు మాకు తప్పటం లేదని అంటున్నారు. అదే ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మాకు చాలా డేస్ నుంచి లేదు, ప్రాబ్లం అవుతుంది. అది జామ్ అయిపోతుంది. ఇక్కడ మొత్తం అంతా దాంట్లోకే వదిలేస్తున్నారు. అది వదిలేసి జామ్ అయిపోతుంటే వాళ్ళు తీయడం కూడా ప్రాబ్లం అవుతుంది. వర్షం వస్తే మాకు ఇక్కడ నడవడానికి కూడా లేదు. వీళ్ళ ఇంటి ముందు మొత్తం జామ్ అయిపోతుంది. మొత్తం డ్రైనేజ్ వాటర్ ఫుల్ ఇక్కడ వరకు ఆడ వరకు ఉంటుంది వాటర్. 2 సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పటి వరకు ఒక్క చుక్క వచ్చింది లేదు. ఆ నీళ్లు ఇప్పుడు వచ్చే మంజూరా నీళ్లు కూడా అసలు ఒక 20 నిమిషాలు 20 రూపాయలు ఇచ్చినాం అనుకో, ఒక రోజుకు అడుగుతాడు. నెలకు 20 రూపాయలు కావాలి, 20 నిమిషాలు వదిలాడు. వాడు తాగి వండన్నాడు గంట, తాగి వండన్నాడు 20 నిమిషాలు అంతే. ఎప్పటి నుంచి నల్లలు పెట్టి నుంచి ఇదే ప్రాబ్లం. ఎండాకాలము కొనుక్కొచ్చుకొని స్నానాలు చేసినాం. వాటర్ వస్తున్నాయి కానీ అక్కడక్కడ సమస్య కొంచెం ఉంది. తర్వాత అది కూడా ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాం. వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసినా వెంటనే మేము స్పందించి వాళ్ళకు ఇది చేస్తున్నాం. ట్యాంకర్లు కానీ అట్లా. ఇప్పుడు ట్యాంకర్లు అయితే తగ్గిపోయినాయి. లేదండి, వాళ్ళు ప్రాబ్లం మాకు చెప్తే కదా మేము వెళ్ళి అసలు ప్రాబ్లం ఏం చెప్పి ఇప్పుడు అక్కడికి వెళ్ళామని మేము ప్రాబ్లమ్స్ అని అట్లా చెప్తున్నారు. అసలు మా దృష్టికి వస్తే మాత్రం ఎప్పటికప్పుడే మేము ఏదైనా ఇది చేస్తాం. డైలీ చేస్తూనే ఉన్నాం ఏదన్నా. ఎన్నికల టైంలో తమ దగ్గరకు ఓట్ల కోసం వచ్చిన కార్పొరేటర్ పుష్పలతారెడ్డి తర్వాత ఇటువైపు తిరిగి చూడలేదని మండిపడుతున్నారు. బస్తీల్లో ఎన్నో సమస్యలు, వీటి పరిష్కారానికై తామెంత పాకులాడుతున్నా ఫలితం కనిపించడం లేదని వాపోతున్నారు. ఆఖరున అధికారులను కలిసినా ప్రయోజనం కనిపించడం లేదని చెబుతున్నారు. ఏళ్ల తరబడి ఇక్కడ నివసిస్తున్నా ఇప్పటి వరకు కనీస వస్తువులు కల్పించలేదని వాపోతున్నారు. నీళ్ళ ప్రాబ్లం ఒకటి, డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి. మాకు నీళ్ళ ఇదే రెండే పెద్ద. కరెంట్ అంటే ఉంది, కరెంట్ ఏం లేదు. ఈ 2 ప్రాబ్లాలు ఎక్కువ. ప్రస్తుతం ఈ మోరి కాలువలు చేసి నీళ్ళ సాల్వ్ చేస్తే అయిపోతారు. ఆ కార్పొరేటర్ రానేరాదు, ఇక్కడ వచ్చి చెకింగ్ రాదు. అసలు ప్రాబ్లం వస్తలేదు, చూస్తలేదు ఆమె. అది చేస్తా ఉంటాం. ఇక బస్తీ లీడర్లు వస్తారు, లీడర్ల కోసం చెప్తే చేస్తామంటారు, కథం అంతే. ఇక నీళ్లు కొత్త నీళ్లు మాకు వస్తలేవు. ఈ రోడ్డు బాగాలేదు, మంచిగా చేయండి. ఆ మోర్లు కూడా మంచిగా లేదు. అక్కడ ఈ సగం వేసిర్రు, మళ్ళీ అక్కడ దిక్కు వేయలేదు. ఆమె గెలిచింది, కథం ఇంట్లో ఉన్నది. వచ్చులేదు, ఏది అడుగులేదు. ఆ ఓట్లు పడ్డనాడే వస్తుంది ఇక అంతే. ఇక
ఆడితే ఏం చేస్తా ఆమె ఏం చేయదు. ఎవరు కార్పొరేటర్ వచ్చి ఎవరైతే ఇక్కడ టిఆర్ఎస్ వాళ్ళు ఉంటారో వాళ్ళ సైడ్ తిరిగి వాళ్ళ సైడ్ వేసుకొని వెళ్ళిపోతారు. బస్తీ గురించి అని ఎవరు పట్టించుకున్నట్టు లేరు. బస్తీ గురించి అని పట్టించుకున్నట్టు ఎవరు లేరు. అడిగినాం సార్, మస్తు పేపర్ కటింగ్లు ఉన్నాయి, మొత్తం బస్తీ పడ్డటి నుంచి అన్ని కాగితాలు ఉన్నాయి. వినాయక నగర్ కు సంబంధించి అసలు కార్పొరేటర్ ఎవరో కూడా తమకు తెలియదని స్థానికులంటున్నారు. పేరుకు పుష్పలతారెడ్డి కార్పొరేటర్ అయినా ఆమె భర్త పరశురాం రెడ్డి అన్ని వ్యవహారాలు చక్కబెడతారని తెలుస్తోంది. ఉద్యమ సమయంలో పార్టీ తరపున పనిచేసిన పరశురాం రెడ్డి తన పలుకుబడిని ఉపయోగించి భార్యకు టికెట్ సాధించారు. టికెట్ సాధించింది తానే కాబట్టి కార్పొరేటర్ గాను తనే వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదేంటని అడిగితే అలాంటిదేం లేదని, కేవలం సహాయం మాత్రమే చేస్తారు, మిగిలిన విధి నిర్వహణంతా తనదేనని చెప్పుకొస్తారు పుష్పలతారెడ్డి. అంటే కొంచెం హెల్పింగ్ తీసుకుంటాను. వారి సహకారం అంటే కొంచెం హెల్పింగ్ తీసుకుంటాను. అట్లా ఏం లేదండి, మేము చేస్తాం, అదేం లేదు. అంటే సార్ 15 years నుంచి ఉన్నారు కదా, అట్లా సార్ని గుర్తుపడుతున్నారు. నేను మొన్న 1.5 year అట్లా ఏం లేదండి. వినాయక్ నగర్ డివిజన్ వాసులకు కనీసం ఆసుపత్రి సౌకర్యం కూడా లేదు. ఏ చిన్న ఆపద వచ్చినా మల్కాజ్గిరికి వెళ్లాల్సిందే. డివిజన్లో అంగన్వాడీ కేంద్రాలు ఉండటమే ఎక్కువ. ఇప్పటి వరకు ఇక్కడ కనీసం ప్రభుత్వ పాఠశాల కూడా లేదు. శుభపరిణామం ఏమిటంటే ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, డైట్ కాలేజ్, కోర్టు, రిజిస్ట్రేషన్ కార్యాలయం, డీసీపీ కార్యాలయ నిర్మాణం త్వరలో పూర్తయ్యేలా కనిపిస్తోంది. చుట్టూ రైల్వే ట్రాకులు ఉండటంతో ఇక్కడి జనం ఎక్కడికి వెళ్లాలన్నా ఇబ్బందులు పడాల్సిందే. రైల్వే సమస్య పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్ ఎన్నికల టైంలో హామీ ఇచ్చారు. ఈ హామీ ఇప్పటివరకు నెరవేరినట్టే కనిపించదు. డివిజన్ అభివృద్ధి కోసం ఇప్పటివరకు 10 కోట్ల పనులు చేపట్టామని, మరెన్నో ప్రజా కార్యక్రమాలను చేస్తున్నామని అంటారు కార్పొరేటర్. ఎక్కువ మటుకు రోడ్ సమస్య అయిపోయింది. వాటర్ ఇంటింటి నల్ల, అది మెయిన్. అసలు 2 సమస్యలు అయితే తర్వాత ఇక మెల్లమెల్లగా సాల్వ్. కమ్యూనిటీ హాల్స్ అవన్నీ, స్కూల్స్ ఒకటి లేవని స్కూల్స్ ఒకటి అడిగేసి. అధికార అనధికార కార్యక్రమాలంటూ ఏం లేవని, తాను పార్టీ తరపున తన భార్య కార్పొరేటర్ గా వ్యవహరిస్తూ డివిజన్ అభివృద్ధికై కృషి చేస్తున్నామని అంటారు బద్దం పరశురాం రెడ్డి. సార్ ఒక విషయం సార్, ఇది సింపుల్ విషయం. ఒకవేళ మన జనరల్ విషయము, ఇద్దరం డ్యూటీ చేసేటప్పుడు, భార్య డ్యూటీ చేసేటప్పుడు ఒకవేళ హస్బెండ్ కూడా డ్యూటీ ముందుకు వస్తే వంట చేయవలసి వస్తుంది. ఆ రొటీన్ లైఫ్లో ఇది కూడా అంతే అండి. అదే రకంగా నేను హెల్ప్ చేస్తున్నా మా మిస్సెస్కు. భార్య చేస్తుంది, హస్బెండ్ చేస్తుంది ఇంపార్టెంట్ కాదు. పాలు పంచుకోవడం, వినాయక్ నగర్ డివిజన్ అభివృద్ధి చేయడమే ఇంపార్టెంట్, అంతేగాని భార్య చేస్తుంది ఏం చేస్తుంది మాకు అటువంటి కాన్సెప్ట్ లేదు, అటువంటి ఆలోచన లేదు. డివిజన్లో కార్పొరేటర్ భర్త పేరు చెప్పి అధికార పార్టీకి చెందిన కొందరు ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. దీన్ని అడ్డుకున్న స్థానికులు తాము కార్పొరేటర్ మనుషులమని బెదిరించిన ఉదంతాలు ఉన్నాయి. పరశురాం రెడ్డిని అడిగితే అలాంటిదేం లేదని, తన పేరు చెప్పి ఎవరో ఇలా చేస్తున్నారని, తనకే పాపం తెలియదని అంటున్నారు. నా దృష్టిలోకి వస్తే నేను ఇమీడియట్లీ గులగొట్టిన, ఆల్రెడీ అటువంటి జరిగినాయి. ఇక జరగకుండా పేరు చెప్పుకొని పోతే అది మనం ఏం చేయలేము సార్. నా దృష్టిలోకి వస్తే నేను అటువంటి అక్రమాలకు నేను తావియాను. కాకుంటే ఒకవేళ నిజంగానే గరీబ్ వాళ్ళు రాదుంటే ఏం చేస్తాం సార్, పోని వాళ్ళు ఏం చేస్తాం సార్ అని అటువంటి లేదు అట్లా ప్రోత్సహించాం సార్. ఒకవేళ కట్టేసి పోలేక గరీబ్ వాళ్ళు సార్ గుడి చేసుకున్న ప్లేస్లో ఒకరికి ఇబ్బంది పెట్టదు అటువంటి మాట అయితే నేను అంట సార్. అది నా సహజ లక్షణం, అంతేగాని ప్రోత్సహించడం, వాళ్ళకి గుంజుకుందాం చేసుకుందాం ఒకరికి ఇబ్బంది పెట్టే లక్షణం కాదు. అంతవరకు నాది. వినాయక్ నగర్ డివిజన్ కు సంబంధించి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగటం లేదన్నది జనం మాట. ఎన్నికలప్పుడు కనిపించిన కార్పొరేటర్ తిరిగి తమకు మొహమైనా చూపలేదని ఆరోపిస్తున్నారు. ఏతావాతా చెబితే కార్పొరేటర్ పుష్పలతారెడ్డి పనితీరుపై డివిజన్ ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. లీకేజ్ అయితే మాత్రం దాన్ని పట్టించుకునేటోళ్ళు లేరు. నెలకు 243 రూపాయలు పే చేస్తున్నాం. అరగంట 30 గంటకు కొంచెం ఒక అటు ఇటు ఏమి ఇస్తాడో ఏమో, ఇచ్చినప్పుడు మంచిగా వదిలిపెడతాడు, లేదంటే లేదు. ఎండాకాలం మొత్తం కొనుక్కొనే తాగినాము, పేపర్ ప్లేట్లలో తిన్నాం, డిస్పోజల్ గ్లాసులలో తాగినాం. మాకైతే రోడ్డుది, డ్రైనేజ్ది, వాటర్ది మాత్రం చాలా ప్రాబ్లంగా ఉందండి. మరి జనాగ్రహం గుర్తించి కార్పొరేటర్ పనితీరు మెరుగుపరుచుకుంటారా? భర్త సాయం లేకుండా సొంతంగా డివిజన్ పనులు చక్కబెట్టే స్థాయికి చేరుతారా? చూడాలి.